నలుగురిలో 4 రోజులు నానే పేరు కోసం మీ అక్క కోట్ల ఆస్తిని వదిలేసుకున్నట్టు నువ్వెక్కడ ఆస్తిని వదిలేసుకుంటావో అనుకున్నాను నిధి. అది తెలివి తక్కువ వాళ్ళు జనాల ముందు మంచివాళ్ళం అనిపించుకోవాలనుకుని మూర్ఖులు చేసే పనుదినా. ఆ విద్య చేసిన పనికి అందరూ చప్పట్లు కొట్టి విజిల్స్ వేసినంత పని చేశారు కదా. చప్పట్లు కొడితే ఈ ఇంట్లో ఉన్న దోమలు చేస్తాయి. అదే ఆస్తి లేకపోతే రోడ్డు మీద పడి అడుక్కు తినాలి. ఆ విద్య మీద నేను చిన్నప్పటినుంచి పెంచుకున్న కోపాన్ని తీర్చుకోవడానికి ఆ దేవుడు నాకు మంచి అవకాశాన్నిచ్చాడు. అది ఉపయోగించుకుందామని ఆలోచించేలేపు ఈరోజు ఆస్తి వద్దని విద్య నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. అలా ఎలా? నేనిప్పుడు నాన్న ఆస్తిని తీసుకొని కోటీశ్వరాలనయ్యాను. మా అక్క వాళ్ళాయన తెచ్చే చాలని జీతంతో అప్పులు కట్టుకుంటూ అవస్థలు పడుతూ ఉంటుంది. నేనేమో దర్జాగా ఆకాశంలో ఉన్నట్టు ఉంటాను. విద్య నేల మీద ఉన్నట్టు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో విద్యని చూస్తే నా కడుపు నిండిపోదు. నిజమే అనుకో, కానీ పైనున్న నువ్వు తన్ని చూడాలనుకుంటే తల దించుకొని చూడాలి, తను నిన్ను చూడాలనుకుంటే తలెత్తుకొని చూడాలి అని డైలాగులు వేస్తే ఖచ్చితంగా వేస్తోంది. ఒకే ఇంట్లో ఉంటూనే నేను రాణిలా సకల సుఖాలు అనుభవిస్తాను. నేను పట్టు చీరలు కట్టుకుంటే తను పత్తి చీరలు కట్టుకుంటుంది. అప్పుడు చూసేవాళ్లు రకరకాలుగా అనుకుంటారు. ముందుకొచ్చి అనరు కదా, వెనకుండంటే మాత్రం ఏం లాభం? మొహం మీద అనిపించడానికి, మనసుకి గుచ్చుకునేలా అనటానికి మనిద్దరం ఉన్నాం కదా వదినా. అందుకే నువ్వప్పుడప్పుడు వస్తూ ఉండాలి. నీకోసం కృష్ణా నదిలోకి నడుచుకొని రమ్మన్నా వచ్చేస్తాను నిధి. అవును, ఇంతకీ సుబ్బు పొగరుగానే ఉంటున్నాడా లేకపోతే కొంచెమైనా మారాడా? పడగ విప్పి ఆడే 6 అడుగుల త్రాచుపాముని కూడా పాలు తాగి బజ్జునేలా చేసే రకం నేను. శోభనం రోజు సుబ్బుకి గట్టిగా షాక్ ఇచ్చాను. ఆ దెబ్బతో బాబింకా కోలుకోలేదు. సుబ్బుకి డబ్బంటే పిచ్చి. ఇప్పుడు నేను డబ్బు కోసం ఏం చెప్తే అది చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. కాలేజ్కి వెళ్తుంటే చిన్నపిల్లవనుకున్నాను, ఇంట్లో సైలెంట్గా ఉంటుంటే భయస్థురాలు అనుకున్నాను. ఇప్పుడు నీ మాటలు వింటుంటే నాకు విద్య భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో అర్థం అవుతుంది. చీకట్లో ఏం మాట్లాడుకుంటున్నారు వదినా? నిధి చిన్నపిల్ల అమాయకురాలు కదా, ఆస్తి జాగ్రత్త చేసుకో, లేకపోతే ఏదైనా తెలియకపోతే విద్యను అడుగు అని చెప్తున్నాను. నువ్వు వచ్చేసావు అంతే కదా నిధి? అంతే అంతే. నిధి నువ్వనుకునేంత చిన్నపిల్ల ఏం కాదులే వదినా. చదువుకుంది, తెలివిగలది, ఏది మంచి ఏది చెడు అని ఆలోచించగలదు. బాగా చీకటి పడింది కదా వదినా, నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్ళగలవు? పక్కనే కదా, టాప్ గేర్ వేస్తే 10 నిమిషాల్లో మన ఇంట్లో ఉంటాను. నిధి, విద్య జాగ్రత్త, వెళ్ళొస్తాను. చాలా రోజులకి పెట్టి తెరిచావు, మనసేం బాలేదా? బావ జ్ఞాపకాలు చూస్తున్నావు. ఈ చిన్న పెట్టె తీసుకుని ఇంటి కోడలుగా నేను ఇంట్లో అడుగు పెట్టానురా. అప్పుడు ఇంట్లో ఎటు చూసినా ధాన్యం రాసులుగా పోసుండేది.
ఈ ఇంటికొచ్చి చేయి చాస్తే కష్టాలు తీరిపోతాయని అందరూ చెప్పుకునేవాళ్ళు. మీ బావగారు ఉన్నంతకాలం గొప్పగా బతికాం. ఆయన ఈ జ్ఞాపకాల్ని మిగిల్చిపోయిన రోజు నుండి కష్టాలు, కన్నీళ్లు ఈ ఇంట్లో మనుషుల్లాగా మనతోనే ఉండిపోయాయి. బావలాంటోళ్ళు మరొకరు ఉండరు. అలాంటి మంచి మనసున్న మనిషికి ఆ వీరేశం లాంటి దుర్మార్గుడు తమ్ముడిగా పుట్టి మన జీవితాలకే తీరని అన్యాయం చేశాడు. ఆ దుర్మార్గుడి వల్లే కదక్క బావ మనకి దూరం అవడం, ఈరోజు మనం ఈ స్థితిలో ఉండడం. ఈరోజు ఆడి కొడుకొచ్చి మన ఇంటి పరువు తీశాడు. పాపం పండుతుందంటారు. అది నిజమో కాదో తెలియదు కానీ నాకు ఆయుష్ మాత్రం ఎక్కువ ఉండాలిరా. నా స్వార్థం కోసం కాదురా, నేనందరి అప్పులు తీర్చిపోవడానికి. అక్క లేకపోతే ఈ ఊరి జనాలు డబ్బులంటూ నా కొడుకుల్ని, నా కూతుళ్ళని పీక్కు తింటారు. నీకేంటక్క, నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు. నీ మనవలు మనవరాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చూస్తావు. ఇదిగో ఈలోపు ఆ యమధర్మరాజు వస్తే నీ బదులు నన్ను తీసుకెళ్ళమంటాను, సరేనా? ఏటే మీరింకా పడుకోలేదా? అమ్మ బాధపడుతుంటే మేమెలా నిద్రపోతాం మావయ్య? మీ మాటలన్నీ విన్నాం. అమ్మా, వదిన వాళ్ళిప్పుడు మనింటి కుటుంబ సభ్యులే కదా? అదేంటి అలా అడుగుతున్నావు? ఏం లేదమ్మా, ఇప్పుడు నిధికి ఆస్తొచ్చింది కదా, దాంతో మన అప్పులు తీర్చుకోవచ్చు కదా. అప్పుడు మనకే గోలా ఉండదు. బయటి వాళ్ళకంటే ఇంట్లో వదిన కప్పుంటే మాటలు పడాల్సిన అవసరం రాదు కదమ్మా. ఇది మంచి ఆలోచన కాదు, ఆశ. విద్య గుణం చూసి కోడలిగా కోరుకున్నావు. మనం ఆస్తి కోసం ఆశపడట్లేదని వాళ్ళ నాన్నగారు మన ఇంటికి ఆయన కూతుళ్ళని పంపించారు. అడగకుండానే ఆస్తి రాసిచ్చారు. కోడళ్ళింటికొచ్చాక వాళ్ళ మొహాల్లో కళ్ళని చూడాలి కానీ వాళ్ళ పేరు మీదున్న ఆస్తిని కాదు. అక్క ఊరుకో. కష్టమో నష్టమో మన అప్పుల్ని మనమే తీర్చుకుందాం. ఇందు అక్కని తీసుకెళ్ళు, మీరు వెళ్ళి పడుకోండి. సరే మావయ్య, రామ్మా. ఏం చూస్తున్నావు? ఏం లేదు.
దొంగలు అలా చూడకు, నాకు నచ్చదు. తప్పేం కాదు కదా. కాదు కానీ నిన్ను నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకో. నీ మీద, నీ ప్రేమ మీద నాకు పూర్తి నమ్మకం వచ్చిన రోజే ఏ చూపులైనా, ఏ చేతలైనా. ఇట్స్ ఓకే. నిధి, బంగారం, ఈరోజు ఏం జరిగిందో తెలుసా? మన పెళ్లి ఫోటోలు తీసిన షాప్కి అనుకోకుండా వెళ్ళాను. మనది సూపర్ పెయిర్ అంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నామంట. ఒక 100 సార్లు చెప్పాడు తెలుసా? చా నిజం నిధి. కావాలంటే పెళ్లి ఫోటోలు వచ్చాక నువ్వే చూస్తావు కదా. నిజం, మన ఫొటోస్ని వాళ్ళ బెస్ట్ ఆల్బమ్ అని కొత్త పేరెంట్స్కి చూపిస్తారంట. ఓహో, ఇది కొంచెం ఓవర్గా లేదు? నీ సింప్లిసిటీ గురించి నాకు తెలుసు నిధి. నేను వద్దనే చెప్పాను. ఎప్పటినుంచో నీకు మాట చెప్పాలనుకుంటున్నాను నిధి. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నిన్ను లవ్ చేశాను నిధి. అప్పటికే నీ వెంటొకడు, వాడు పోయాడనుకునేలోపు మా అన్న విఘ్నేష్తో పెళ్ళి. నాకైతే ఏం అర్థం కాలేదు. మనసులో మాటని చెప్పలేని పరిస్థితి. ఈ లోపల మీ నాన్నతోని ఒక గొడవ. నువ్వు నాకు దక్కవేమో అని భయమేసింది నిధి. అందుకే దొంగతనంగా నీ మెళ్ళో తాలి కట్టాను. ఇదంతా నేను నమ్మాలా? నువ్వు చేసుకుంది నా ఆస్తి కోసమే అని నేనిప్పటికీ అనుకుంటున్నాను. ఏదో ఒక రోజు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు నిధి. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. అయినా ఇంకెంతసేపు అద్దం ముందు ఉంటావు? వచ్చి పడుకో. నాకు లైట్ ఉంటే నిద్ర రాదు. హలో, ఏంటి పడుకునేది? నువ్వు కింద పడుకో, నేను పైన పడుకుంటాను. ఏంటి కింద? ఎందుకు? నాకు పక్కన వాళ్ళ మీద కాళ్ళు వేయటం అలవాటు. ఓ, నేను మోయలేననుకుంటున్నావా? పర్వాలేదులే. చా, ఇంకేమనిపిస్తుంది తమరికి? నేను కాలు వేస్తే నువ్వు చెయ్యి వేస్తావు. నిద్రలోనూ వీక్ మూమెంట్లోనూ ఇద్దరం బెండైపోతాం. నువ్వు మామూలు దానివి కాదే. ఇలా ఎన్ని రోజులుంటావో నేను చూస్తా. మంచివాడిలా నటిస్తా. సంవత్సరం తిరిగేలోపు నీ చంకలోకి చంటోడినిస్తా. ఓయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? తమరు చాప దిండు తీసుకొని కిందకి దయచేస్తే నేను పైన పడుకుంటాను. అలాగే పోతాం. గుడ్ నైట్. థ్యాంక్ యూ. తమ్ముడు తీసుకో. వదినా, తీసుకో. ఇందు, నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తాను. అలాగే వదినా. సుబ్బు, నిధి ఎదురా? వస్తుందమ్మా, 2 నిమిషాలు ఫోన్ మాట్లాడుతుంది. రే, అందరం ఎదురు చూస్తున్నాం కదా, ఫోన్ ఆనక మాట్లాడుకోవచ్చు. ముందు రమ్మను. నీకు ఆకలి ఇస్తే నువ్వు తినమావా? సుబ్బు, ఏంటి అలా అంటావు? అందరం కలిసే కదా తింటాం. మరి లేకపోతే ఏంట్రా? ఫోన్ మాట్లాడుతుందని చెప్పాను, అయినా రమ్మంటే ఇంకేం చెప్పాలి? గణపతి, కొంచెం సేపు ఉండు. ఏదో ముఖ్యమైన ఫోన్ అయి ఉంటుంది. అవునత్తయ్య, నిధి అంటే ఎవరో? ది గ్రేట్ ఆదినారాయణ గారి కూతురు, సాక్షాత్తు లక్ష్మీదేవి. అవునవును.
అక్క నీ పక్కన పీటుందేంటి? ఆ, ఇదా? ఇది చిన్నదినక ఎందుకు? ఆదినారాయణ గారి కూతురు కదా, చాలా గారభంగా పెరుగుంటుంది. కింద ఏం కూర్చుంటుంది? గిరిజ, విద్య కూడా ఆదినారాయణ గారి కూతురే. కానీ ఇది చిన్న కూతురు కదా, గారభంగా పెరుగుంటుంది. ఆయన గారాబం ఏమో గాని మీరు మాత్రం బాగా గారాబం చేస్తున్నారు. మా చెల్లెల్ని ఆ మాత్రం ప్రేమగా చూసుకోవడం తప్ప? సరే సరే బాయ్. ఏంటత్తయ్య కింద కూర్చున్నారు? డైనింగ్ టేబుల్ ఉంది కదా. మా వరకు సరిపోయేదమ్మా. ఇప్పుడు మీరిద్దరూ వచ్చారు కదా, అందుకే. అయితే కొత్త డైనింగ్ టేబుల్ కొనుక్కోవాలి, లేదంటే ఒకరి తర్వాత ఒకరు తినాలి. మా ఇంట్లో అందరూ కూర్చుని తినే అలవాటు. అప్పుడే కదా కలిసున్నాము, కలిసి బతుకుతున్నాము అని అనిపిస్తుంది. మనసుకు ఆనందంగా ఉంటుంది. నాకు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ఇలా కూర్చుని తినటం. సర్లే, మీరు తినండి, నేను వెళ్ళి నా రూమ్లో మంచం మీద కూర్చుని తింటాను. నిధి, మంచం మీద కూర్చొని భోంచేయకూడదమ్మా, మంచిది కాదు. ఓ గాడ్, ఇలాంటి మూఢనమ్మకాలంటేనే నాకు చిరాకు. సర్లే, ఈ రోజుకి మీతో తింటాను. రేపటి నుంచి మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకండి. నిధి, నీకోసం పీట వేశాను, ఇక్కడికొచ్చి కూర్చో. రా. థ్యాంక్స్ వదినా. అమ్మా విద్య, రా, నువ్వు కూడా కూర్చో. పర్వాలేదు అత్తయ్య, మీరందరూ తిన్నాక తింటాను. వడ్డించడం అయిపోయింది కదమ్మా, నువ్వు కూడా వచ్చి కూర్చో. అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, ఎవరికి కావాల్సింది వాళ్ళు వడ్డించుకుంటారు. విద్య, రా కూర్చో. అమ్మా అది లేవు. గణపతి, పిచ్చిలాంటి గుణవంతురాలు నీ భార్యగా రావడం నిజంగా అదృష్టందా? విద్యను సొత్తంటే మా అక్కని సొత్తనట్టే ఉందిరా. నిజమే మావయ్య, ఏదో జన్మలో బాగా పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఎన్ని ఆటంకాలు వచ్చినా విద్య నాకు భారీగా దొరికింది. సుబ్బు, నువ్వు కూడా అదృష్టవంతుడివిరా. ఏమే కొంపదీసి నువ్వు సుబ్బుగాడికి అక్కైనందుకంటావా ఏంటి? కాదు, బంగారం లాంటి నిధి లక్ష్మీదేవిలా సుబ్బు జీవితంలోకి వచ్చింది కదా. అర్థమైంది, బాగా అర్థమైంది. నీ ప్రేమంతా నిధి పేరు మీద ఉన్న లక్ష్మీదేవిని చూసేగా. మేమేమీ అంత స్వార్థపరులం కాదన్నయ్య, మాకు మనసు ఉంటుంది. అత్తయ్య, నేను ఇలా అడగడం తప్పో ఒప్పో తెలీదు, కానీ అడుగుతున్నాను. పర్వాలేదమ్మా, అడుగు. మా నాన్నగారు నా మీద ప్రేమతో
నాకిచ్చిన ఆస్తిని వద్దు అని చెప్పాను. ఆ విషయంలో మీ నిర్ణయం అడగకుండా నేను నా నిర్ణయం చెప్పాను. దానికి మీరేమైనా బాధపడ్డారా? నువ్వు చేసిన పనికి నీ మీదున్న గౌరవం ఇంకా పెరిగిందమ్మా. ఒక మనిషికి ఆత్మాభిమానం అన్నది ఎంత గట్టిగా ఉంటే జీవితంలో అంత గొప్ప స్థాయికి వస్తారు.